ముందుగా ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో వాస్తవాలు మాట్లాడాలని, తమ గొంతుకను విడిపించాలని అన్నారు. అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రతి మూలల్లో పత్రిక స్వేచ్ఛపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన స్వేచ్ఛ అంతా పత్రిక స్వేచ్ఛపైనే ఆధారపడి ఉందని దాటించారు. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం 2023కు ముందు ఆయన తన వీడియో సందేశంలో పత్రిక స్వేచ్ఛ ప్రజాస్వామ్యం న్యాయానికి పునాదిగా అభివర్ణించారు. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న జరుపుకుంటారు. ప్రతి ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం రోజున ప్రపంచం ఒకే గొంతుతో మాట్లాడాలి. జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులను ఆపండి. జర్నలిస్టులను నిర్బంధించడం, జైల్లో పెట్టడం మానేయండి. అబద్ధాలు, తప్పుడు సమాచారం ఆపండి. సత్యాన్ని చెప్పేవారిని లక్ష్యంగా చేసుకోవడం మానేయండి అని యునెస్కో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్లో ప్రసారమైన సందేశంలో గుటెర్రెస్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి మూలలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం, విద్వేషపూరిత ప్రసంగాలతో సత్యమానికి మొప్పు వాటిల్లుతుందని, వాస్తవానికి కల్పనకు, సైన్స్కు, కుట్రకు మధ్య ఉన్న రేఖలను గుర్తించాలని అన్నారు. – 2022లో కనీసం 67 మంది మీడియా కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే నమ్మశక్యం కాని విధంగా 50% పెరిగిందన్నారు. దాదాపు 300 మంది మహిళా జర్నలిస్టులు ఆన్లైన్లో హింసను అనుభవించారని, 4గురిలో ఒకరు శారీరకంగా బెదిరింపులకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు తమ కీలక విధులు నిర్వహించే సమయంలోనే నేరుగా టార్గెట్ అవుతున్నారని అన్నారు. వారిని బెదిరించడం, నిర్బంధించడం, జైల్లో పెట్టడం నిత్య కృత్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా పరిశ్రమ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావడం, అనేక స్వతంత్ర వార్తా సంస్థలు ఆర్థిక పంతనం, పాత్రికేయులను అణిచివేసే జాతీయ చట్టాలు, నిబంధనలు పెరగడం, సెన్సార్షిప్ మరింత విస్తరిస్తున్నాయని, భావ ప్రకటన స్వేచ్ఛకు మొప్పు వాటిల్లుతుందని ఐక్యరాజ్య సమితి చీఫ్ గుటెర్రెస్ అన్నారు. – 1669 భారత్ 3వ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించారు. పదవిలో ఉండగానే మరణించిన దేశాన్ని తొలి రాష్ట్రపతి ఆయనే. 1913 తొలి భారతీయ చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైంది. రాజా హరిశ్చంద్ర మూవీకి చిత్రం దర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే దీన్ని నిర్మించారు. 1913 రాజా హరిశ్చంద్ర భారతదేశంలో మొట్టమొదటి హిందీ చలనచిత్రం. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు నాంది పలికింది. 1939 అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ను 1939 మే 3న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ యొక్క లక్ష్యంగా కాంగ్రెస్లోని అన్ని వామపక్ష తరగతులను కూడగట్టడం మరియు పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం. 3 ఏళ్ల తర్వాత దానిని నిషేధించడం బ్రిటిష్ అధికారులు. 1939 గాంధీ వ్యూహానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను ఏర్పాటు చేశారు. 1976 పాన్ M747 SP మే 3న 1976న న్యూయార్క్లో దిగింది. ఇది భూమి యొక్క ప్రసరణ కోసం 46 గంటల 50 సెకండ్ల ప్రపంచ విమాన వేగాన్ని కొత్త రౌండ్గా స్థాపించింది. 25 ఏప్రిల్ 1976న టోక్యో విమాన సర్వీసుల కోసం పాన్ ఎం లాస్ ఏంజెల్స్ న్యూయార్క్ని ప్రారంభించింది. 747 SP న్యూయార్క్ నుండి ఢిల్లీ, ఇండియా మీదుగా టోక్యోకు వెళ్లి న్యూయార్క్ తిరిగి వచ్చింది. 2002 భారత వైమానిక దళానికి చెందిన మికోయాన్ గురెవిచ్ MiG-21 విమానం పంజాబ్లోని జలంధర్లో మే 3న 2002న పంజాబ్లోని జలంధర్లో ఒక బ్యాంకులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ FLT లెఫ్టినెంట్ SK నాయక్ విమానం నుండి సురక్షితంగా బయటకు తీయబడ్డారు. అయితే 8 మంది మరణించారు మరియు 17 మంది నేలపై గాయపడ్డారు.
2008 జంషెడ్పూర్కు చెందిన భారతీయ ఉక్కు సంస్థ టాటా స్టీల్ లిమిటెడ్ అంటే టీస్కో యూకేలో బొగ్గు తవ్వడానికి మొదట లైసెన్స్ని పొందింది. అరుణ ఇరానీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1961లో కుంగి లాడ్కి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 500 పైగా హిందీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ సినిమాల్లో నటించింది. ఆమె పేట్ ప్యార్ ఔర్ పాప్, బేటా సినిమాలో నటనగా ఉత్తమ సహాయ నటిగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అరుణ ఇరానీ జనవరి 2012లో 57వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. అరుణ ఇరానీ భారతదేశంలోని ముంబైలో ఇరానీ తండ్రి మరియు హిందీ తల్లికి మే 3న 1946న జన్మించింది. రఘుబార్ దాస్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జార్ఖండ్ 6వ ముఖ్యమంత్రిగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసి 2023 అక్టోబర్ 18న ఒడిశా రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యాడు. రఘుబార్ దాస్ మే 3న 1955న బీహార్లోని జడేషడపూర్లోనే జన్మించాడు. రఘుబార్ దాస్ తన కళాశాలల రోజుల్లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమ సమయంలో అరెస్టులు, జైలు శిక్షలు అనుభవించి ఆయన ఆ తర్వాత 1977లో జనతా పార్టీలో చేరాడు. దాస్ 1980లో ముంబైలో జరిగిన బీజేపీ జాతీయ కమిటీ ప్రారంభ సమావేశంలో పాల్గొని అతని అంకితభావం జడేషాలోని సీతారాం దేరా యూనిట్కి చీఫ్గా నియమించబడ్డానికి దారితీసింది. ఆయన ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ క్రియాశీల వాలంటీర్లు చేసి ఆ తర్వాత బీజేపీలో చేరి నగర ప్రధాన కార్యదర్శిగా, జైసెండ్పూర్ ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కార్యదర్శిగా, బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. మేఘనా రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో విడుదలైన బెండ్ అప్పారావ్ ఆర్ఎంపీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మేఘనా రాజ్ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాష చిత్రాల్లో నటించింది. ఆమె కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా భార్య. మేఘనా సుందర్ రాజు 1990 మే 3న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. మేఘనా రాజ్ థియేటర్ ఆర్టిస్టుగా రంగ ప్రవేశం చేసింది. ఆమె చిన్నతనంలో జోకుమార స్వామి నాటకంలో తన తండ్రితో కలిసి నటించింది. ఫిబ్రవరి 2006లో తమిళ చిత్రం పోయి ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆమె తన రాబోయే చిత్రాల్లో ఒకదానిలో నటిస్తూ నటన వృత్తిని కొనసాగించిన దాన్ని దర్శకుడు కె బాలచందర్ ఆమెను ఆహ్వానించారు. పూజ చోప్రా భారతీయ నటి, మోడల్. అందాల పోటీ టైటిల్లో హోల్డర్ ఆమె. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2009 టైటిల్ని గెలుచుకుంది. ఆమె మిస్ వరల్డ్ 2009 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ మిస్ వరల్డ్ పోటీలో బ్యూటీ విత్ ఏ పర్సస్ టైటిల్ని గెలుచుకున్న మొదటి భారతీయులు. ఆమె నటిగా సినిమా రంగానికి చేసిన కృషికి టైమ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అవార్డును అందుకుంది. ఆమె కామాండ్ ఏఎన్ మ్యాన్ అమరితో తన కెరియర్లో పురోగతిని సాధించింది. భారతదేశంలోని 50 అందమైన ముఖాలు టైమ్స్ జాబితాలో కూడా పూజ చోప్రా చోటు దక్కించుకుంది. పూజ చోప్రా మే 3న 1985న కోల్కతాలో జన్మించారు. భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి. ఇతను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. ఇతను ఇప్పటి వరకు 3 సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1998 డిసెంబర్ నుండి 2003 వరకు మొదటిసారి, 2008 నుండి 2013 వరకు రెండవసారి, 2018 డిసెంబర్లో మూడవసారి. అశోక్ గెహ్లాట్ 1951 మే 3న జోధ్పూర్ రాజస్థాన్లో జన్మనించారు. సర్దార్పుర శాసనసభ నియోజకవర్గం నుండి 1977లో రాజస్థాన్ శాసనసభకు జరిగిన తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన అతను జనతా పార్టీకి చెందిన తన సన్నిహిత ప్రత్యర్థి సర్దార్పుర శాసనసభకు నియోజకవర్గం నుండి 1977లో రాజస్థాన్ శాసనసభకు జరిగిన తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన అతను జనతా పార్టీకి చెందిన తన సన్నిహిత ప్రత్యర్థి మాధవ్ సింగ్ చేతుల్లో 4426 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గెహ్లాట్ తన మొదటి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన మోటార్ సైకిల్ను విక్రయించాల్సి వచ్చింది. 1980లో జోధ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 52.519 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.